Hello everyone, welcome to RK Tutorial. సో గైస్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మరియు రానున్నటువంటి కొత్త నోటిఫికేషన్ ప్రిలిమ్స్కి సంబంధించి రెండు కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి మరి 50,000 ఎంసీక్యూస్తో కూడినటువంటి న్యూ సిలబస్ ప్రకారము రూపొందించినటువంటి టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం అయితే జరిగింది. మరి దివాళీ సందర్భంగా దీనిని జస్ట్ 99 రూపాయలకి అందజేస్తున్నామండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ టెస్ట్తో పాటుగా ప్రతి పీడిఎఫ్ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుందండి. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే 1 or 2 days మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. దివాళీ సందర్భంగా లాంచ్ చేయడం జరిగింది. యాప్ డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా కోర్స్ తీసుకోండి. ఆఫర్ కంప్లీట్ అవ్వక ముందే. ఓకేనా, ఆల్ ది బెస్ట్. సో గైస్ ఈరోజు మనము కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 16, 17, 18 నవంబర్ 2024కు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఓకేనా, వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. అంతర్జాతీయ పోలీస్ ఏజెన్సీ ఇంటర్పోల్ కొత్త సెక్రటరీ జనరల్గా ఇటీవల నియమితులైన ప్రముఖ వ్యక్తి పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫేమస్ పర్సన్ హూ was recently appointed as the new Secretary General of the International Police Agency Interpol? Important question అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, వాల్డేసి ఉర్కీజా అనేటువంటి పర్సన్ నియమితులయ్యారు. వివరాలు చూద్దాం. నవంబర్ 4 నుంచి 7, 2024 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగిన సంస్థ యొక్క 92వ జనరల్ అసెంబ్లీలో ఇంటర్పోల్ కొత్త సెక్రటరీ జనరల్గా బ్రెజిలియన్ ఫెడరల్ పోలీస్ కమిషనర్ వాల్డేసి ఉర్కిజా ఎన్నికయ్యారు. పదవి విరమణ చేసిన సెక్రటరీ జనరల్ జూర్గేన్ నుండి ఉర్కిజా ఈ పాత్రను స్వీకరిస్తారు. స్టాక్ నవంబర్ 7, 2024 ప్రపంచంలోని అతిపెద్ద పోలీస్ సంస్థల్లో ఒకటైన నాయకత్వ పరివర్తనను ఇది సూచిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రముఖ గ్లోబల్ స్పోర్ట్స్ సంస్థ దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ తన స్పోర్ట్స్ అంబాసిడర్లుగా క్రింది వారిలో ఎవరిని నియమించింది? దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్, ఏ లీడింగ్ గ్లోబల్ స్పోర్ట్స్ బాడీ, యాజ్ అపాయింటెడ్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ యాజ్ ఇట్ స్పోర్ట్స్ అంబాసిడర్స్? ఆన్సర్ ఆప్షన్ డి, ఏ మరియు బి అండి. సానియా మిర్జా మరియు హర్భజన్ సింగ్. సానియా మిర్జా టెన్నిస్ క్రీడాకారిణి, మాజీ. హర్భజన్ సింగ్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. చూద్దాం. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ తన స్పోర్ట్స్ అంబాసిడర్లుగా 4 గ్లోబల్ స్పోర్ట్స్ ఐకాన్లను నియమించింది. మరి ఇందులో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మరియు ప్రఖ్యాత టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా ఉన్నారు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఈవెంట్లను ఆకర్షించడం, స్థానిక ప్రతిభను పెంపొందించడం మరియు స్పోర్ట్స్ టూరిజంను ప్రోత్సహించడం ద్వారా దుబాయ్కు ప్రపంచ క్రీడా గమ్యస్థానంగా కీర్తిని పెంపొందించడం మరియు దాని క్రీడా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడము ఈ చొరవ లక్ష్యము. మరి క్రీడా అంబాసిడర్ల నియామకము: హర్భజన్ సింగ్ మాజీ భారత క్రికెటర్, సానియా మిర్జా మాజీ భారత టెన్నిస్ క్రీడాకారిణి. వీరితో పాటుగా ఇంకిద్దరు నలుగురిని చేశారు కదా మొత్తము. ఖబీబ్ నూర్మా గోమోడోవ్, రష్యన్ UFC ఛాంపియన్ అండి. ఓకేనా, ఖబీబ్. నెక్స్ట్ ప్యాట్రిస్ ఎవ్రా, ఫ్రెంచ్ ఫుట్బాల్ క్రీడాకారుడు. ఓకేనా, ఈ నలుగురిని అయితే ఎంపిక చేయడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్, భారతదేశం తన మొదటి దీర్ఘ శ్రేణి హైపర్సోనిక్ క్షిపణి యొక్క ఫ్లైట్ ట్రయల్ని ఇటీవల ఎక్కడ విజయవంతంగా నిర్వహించారు? వేర్ డిడ్ ఇండియా రీసెంట్లీ సక్సెస్ఫుల్లీ కండక్ట్ ఏ ఫ్లైట్ ట్రయల్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపము. దీన్నే వీలర్ ఐలాండ్ అని కూడా అంటాము, ఒడిషాలో ఉంది. ఓకే, చూద్దాం వివరాలు. భారతదేశం తన మొదటి దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణి యొక్క ఫ్లైట్ ట్రయల్ని విజయవంతంగా నిర్వహించింది. ఇది దేశ రక్షణ సామర్థ్యాలలో గణనీయమైన విజయము. ఈ పరిణామము హైపర్సోనిక్ ఆయుధాలను మోహరించే సాంకేతికతతో కూడిన ప్రత్యేక దేశాల సమూహంలో భారతదేశాన్ని ఉంచుతుంది. కీ పాయింట్లు: ఎప్పుడు జరిగింది? నవంబర్ 16 రాత్రి. స్థానము డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపము, ఒడిషా. నెక్స్ట్ వన్ చూద్దాము. భారతదేశం యొక్క భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహము జీశాట్-20 ఏ అంతరిక్ష సంస్థ సహకారంతో నవంబర్ 19, 2024 ప్రయోగించనున్నారు? ఇండియాస్ మ్యాసివ్ కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్-20 విల్ బి లాంచ్డ్ ఆన్ November 19, 2024 ఇన్ కొలాబరేషన్ విత్ విచ్ స్పేస్ ఏజెన్సీ?
ఆన్సర్ ఆప్షన్ డి అండి స్పేస్ ఎక్స్. ఓకే, స్పేస్ ఎక్స్ వివరాలు చూద్దాం. భారతదేశం యొక్క భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహము జీశాట్-20 బరువు 4700 కిలోలు యుఎస్ఏలోని కేప్ కెనరావెల్ నుండి నవంబర్ 19, 2024న ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ ద్వారా ప్రయోగించబడుతుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అభివృద్ధి చేసిన ఈ ఉపగ్రహము అవసరమైన కమ్యూనికేషన్ సేవలను అందిస్తుంది. మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీతో సహా భారతదేశం యొక్క సొంత ప్రయోగ వాహనము LVM-3 బాహుబలి అని పిలుస్తాం దీన్ని. LVM-3 బాహుబలికి ఉపగ్రహం చాలా బరువుగా ఉన్నందున ఇది భారతదేశ అంతరిక్ష ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని ఇది సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సూపర్ టైఫూన్ మాన్-ఈ ఇటీవల ఏ దేశంలో బీభత్సం సృష్టించింది? సూపర్ టైఫూన్ అండి, తుఫాన్ ఇది. సూపర్ టైఫూన్ మాన్-ఈ హ్యాస్ రీసెంట్లీ wreaked havoc in which country? ఏ దేశంలో అండి మరి? ఫిలిప్పైన్స్ అండి, ఫిలిప్పైన్స్. సూపర్ టైఫూన్ మాన్-ఈ స్థానికంగా పెపీటో అని కూడా పిలుస్తారండి దీన్ని. ఏ పేరుతో? పెపీటో. ఇది ఫిలిప్పైన్స్లోని ప్రధాన ద్వీపము లూజాయిన్పై రెండవ ల్యాండ్ఫాల్ చేసింది. తీవ్రమైన గాలులు, కుండపోత వర్షాలు మరియు ప్రాణాంతక తుఫాను ఉప్పెన్లను తీసుకువచ్చింది. శక్తివంతమైన తుఫాను విస్తృతమైన నష్టాన్ని కలిగించింది. ప్రత్యేకించి కాంటన్ డువాన్లో చెట్లను నేలకూల్చింది, భవనాలను ధ్వంసం చేసింది మరియు విద్యుత్ సరఫరాను మరి దీనికి అంతరాయం కలిగించడాన్ని కూడా మనము చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 6, అజర్బైజాన్లోని బాకులో COP29 సమావేశంలో భాగంగా గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంస్థ ఏంటది? గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంస్థ ఏంటి చూద్దాం. విచ్ ఆర్గనైజేషన్ అనౌన్స్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ ది గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది COP29 మీటింగ్ ఇన్ బాకు, అజర్బైజాన్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇంపార్టెంట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అజర్బైజాన్లోని బాకులో COP29 వద్ద గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా UAE ప్రకటించింది. ఈ చొరవ 2030 నాటికి వార్షిక ప్రపంచ ఇంధన సామర్థ్య రేట్లను మరి రెట్టింపు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కార్బన్ ఉద్గారాలను తగ్గించడం మరియు స్థిరమైన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడంలో UAE యొక్క నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది. COP28లో స్థాపించబడిన చారిత్రాత్మక UAE ఏకాభిప్రాయం ఆధారంగా ఈ కూటమి ఇంధన సామర్థ్యంలో అంతర్జాతీయ సహకారం మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది. సుస్థిరత లక్ష్యాలను సాధించడంలో జ్ఞాన భాగస్వాములు మరియు పెట్టుబడి పాత్రను ఇది నొక్కి చెబుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. 73వ మిస్ యూనివర్స్ అందాల పోటీలో విజేతగా నిలిచిన విక్టోరియా క్వేర్ తెల్వియోగ్ ఏ దేశస్తురాలు? విక్టోరియా క్వేర్ తెల్వియోగ్ హూ వన్ ద 73rd మిస్ యూనివర్స్ బ్యూటీ pageant ఇన్ విచ్ కంట్రీ? ఓకేనా, ఏ దేశానికి చెందిన వారండి వీరు? ఆప్షన్స్ అండి డెన్మార్క్ అండి. ఓకే, డెన్మార్క్. మెక్సికోలో జరిగిన 73వ మిస్ యూనివర్స్ పోటీ డెన్మార్క్కు చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. విక్టోరియా క్వేర్ తెల్వియోగ్ దేశం యొక్క మొట్టమొదటి మిస్ యూనివర్స్ కిరీటాన్ని పొందింది. సోబర్గుకు చెందిన 21 ఏళ్ల యువతి భారతదేశానికి చెందిన రియా సింఘాతో సహా 125 మంది పార్టిసిపెంట్లను అధిగమించి ప్రపంచ సంచలనమయ్యారు. తెలివితేటలు, గాంభీర్యం మరియు న్యాయవాదుల కలయికతో విక్టోరియా చరిత్ర సృష్టించింది మరియు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి స్ఫూర్తినివ్వడం కూడా మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2024 రెండవ గ్లోబల్ సునామీ సింపోజియం సందర్భంగా భారతదేశం నుండి 24 సునామీ సంసిద్ధత ప్రాంతాలుగా ఏ రాష్ట్రం నుండి గుర్తింపు పొందాయి? 2024 డ్యూరింగ్ ద సెకండ్ గ్లోబల్ సునామీ సింపోజియం 24 states from India have been recognized as a tsunami ప్రిపేర్డ్నెస్ జోన్స్. ఏ రాష్ట్రం నుంచి ఇవి గుర్తింపు పొందాయండి? 24. ఆప్షన్ ఏ ఒడిషా అండి. చూద్దాం. ఒడిషాకు పెద్ద విజయంలో యునెస్కో యొక్క ఇంటర్ గవర్నమెంట్ ఓషనోగ్రఫిక్ కమిషన్ ద్వారా 6 జిల్లాల నుండి 24 తీర ప్రాంత గ్రామాలు అధికారికంగా సునామీ సిద్ధంగా గుర్తించబడ్డాయి.
నవంబర్ 11, 2024 ఇండోనేషియాలో జరిగిన 2వ గ్లోబల్ సునామీ సింపోజియం సందర్భంగా ఈ గుర్తింపు మంజూరు చేయబడింది. ఇది సునామీ పీడిత ప్రాంతాలలో విపత్తు సంసిద్ధతను మరియు కమ్యూనిటీ పునరుద్ధరణను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. గుర్తింపు వివరాలు. ఐఓసి యునెస్కో యొక్క సునామీ రెడీ గుర్తింపులో బాలాసోర్, భద్రక్, కేంద్రపార, భగత్ సింగ్పూర్, పూరి మరియు గంజాం జిల్లాలకు చెందిన 24 గ్రామాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. నైజీరియా దేశ అత్యున్నత పురస్కారము గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజార్ పొందిన భారతదేశ వ్యక్తి ఎవరు? Who is the Indian who has been awarded Nigeria's highest award, Grand Commander of the Order of the Niger? ఆన్సర్ ప్రధాని నరేంద్ర మోదీ గారికి రావడం జరిగింది. ఒక మైలురాయి కార్యక్రమంలో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా ప్రెసిడెంట్ హెచ్ఈచే ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డు గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది నైజర్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. మిస్టర్ బోలా అహ్మద్ టినూబు స్టేట్ హౌస్ వద్ద ఈ గౌరవం ప్రధాని మోదీ యొక్క దూరదృష్టితో కూడిన నాయకత్వం, పరివర్తన, పాలన మరియు బలమైన భారతదేశం నైజీరియా సంబంధాలను మరియు గ్లోబల్ సౌత్ యొక్క ఆకాంక్షలను పెంపొందించడంలో గణనీయమైన సహకారాన్ని జరుపుకుంటుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ ద్రోణగిరి గురించి క్రింది వాటిలో సరైనది. Which of the following is correct about Operation Dronagiri recently launched by the Central Department of Science and Technology? Answer ఆప్షన్ డి అండి. పైవన్నీ సరైనవి. ఈ పాలసీ 2022కి అనుగుణంగా ఉంటుంది. పౌరుల జీవన నాణ్యత మెరుగుపరచడం మరియు వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధీకరించే జియో స్పెషల్ టెక్నాలజీ దీని లక్ష్యము. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్, హర్యానా, అస్సాం, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్రాల్లో అమలు చేస్తారు. అన్నీ సరైనవే అండి. చూద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరండికర్ ఆపరేషన్ ద్రోణగిరిని ప్రవేశపెట్టారు. ఇది నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022కి అనుగుణంగా ఉంటుంది. పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి మరియు వ్యాపార కార్యకలాపాలు క్రమబద్ధీకరించడానికి జియో స్పేషియల్ టెక్నాలజీని ప్రదర్శించడం దీని లక్ష్యము. ఆపరేషన్ ద్రోణగిరి లక్ష్యాలేంటి మరి? ఆపరేషన్ ద్రోణగిరి 3 కీలక అంశాలపై దృష్టి సారిస్తుంది. వ్యవసాయము, జీవనోపాధి మరియు లాజిస్టిక్స్ మరియు రవాణా. ఉత్తరప్రదేశ్, హర్యానా, అస్సాం, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్రాలనే 5 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అమలు చేయబడుతుంది. పైలట్ ప్రాజెక్టుల రంగాలలో జియోస్పేషియల్ డేటా యొక్క ఏకీకరణను ప్రదర్శించడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల గైడెడ్ పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ యొక్క విజయవంతమైన విమాన పరీక్షలను పూర్తి చేసింది. అయితే దీన్ని రూపొందించిన సంస్థ It recently completed successful flight test of the guided Pinaka multi-barrel rocket launcher. But the company that designed it, ఎవరు రూపొందించారండి? డిఆర్డిఓ అండి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ. మరి ఇటీవలే గైడెడ్ పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ యొక్క విజయవంతమైన విమాన పరీక్షలను పూర్తి చేసింది. ఈ నవంబర్ 14, 2024 జరిగింది ఇది. మరి పూర్తి చేయడం భారత సైన్యంలోకి వ్యవస్థను ప్రవేశపెట్టే దిశగా ఒక ముఖ్యమైన దిశను సూచిస్తుంది. విస్తరించిన పరిధి ఇప్పుడు 75 కిలోమీటర్లు మించిపోయింది. విమాన పరీక్షలు 3 విభిన్న దశల్లో జరిగాయి. ప్రతి దశ వేరువేరు ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరిగింది. పరీక్షల పరిధి ఖచ్చితత్వము, స్థిరత్వం మరియు అగ్ని రేటుతో సహా వివిధ పారామితులను అంచనా వేసింది. తాత్కాలిక స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్స్ని ధృవీకరించడానికి చాలా కీలకమైనది. 2 అప్గ్రేడ్ చేసిన ఇన్ సర్వీస్ పినాకా లాంచర్లను ఉపయోగించి ఒక్కో ఉత్పత్తి ఏజెన్సీ నుండి మొత్తం 12 రాకెట్లను పరీక్షించడాన్ని చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. సాంప్రదాయ భారతీయ ఆహార పదార్థాలు, ఆధునిక వంటల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు సబలా మిల్లెట్ ఉత్పత్తులను ఆవిష్కరించిన సంస్థ. Which company launched Sabala Millets product to bridge the gap between traditional Indian food ingredients and modern cuisine? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. రామోజీ గ్రూప్ వారు దీన్ని రూపొందించారు. చూద్దాం. సాంప్రదాయ భారతీయ ఆహార పదార్థాలు, ఆధునిక వంటల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు రామోజీ గ్రూప్ అనుబంధ సంస్థ ప్రియా ఫుడ్ సబలా మిల్లెట్ ఉత్పత్తులను ఆవిష్కరించింది. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు
రామోజీరావు 88వ జయంతి సందర్భంగా మరి శనివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఈ ఉత్పత్తులను విడుదల చేసింది. తృణధాన్యాలలో మిల్లెట్స్ రూపొందించిన 45 రకాల ఆహార పదార్థాలను ఏకకాలంలో తీసుకురావడం ప్రత్యేకత సంతరించుకోవడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి మహిళా బస్ డిపో ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఇండియాస్ ఫస్ట్ ఉమెన్స్ బస్ డిపో వాజ్ ఓపెన్డ్ ఇన్ విచ్ స్టేట్? ఎక్కడండి? ఢిల్లీ అండి, కేంద్రపాలిత ప్రాంతము. సో ఎందుకు రాష్ట్రం అన్నారంటే ఢిల్లీకి 2 లక్షణాలు ఉంటాయండి. కేంద్రపాలిత ప్రాంతంగా వ్యవహరిస్తుంది, ఒకానొక టైం వచ్చినప్పుడు రాష్ట్రంగా కూడా వ్యవహరిస్తుందండి. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ ఇది, గుర్తుంచుకోవాలి. ఓకే, ఆన్సర్ ఢిల్లీ అండి. చూద్దాం. దేశంలోని తొలి మహిళా బస్ డిపోను ఢిల్లీలో శనివారం ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కైలాస్ గెహ్లాట్ ప్రారంభించారు. సరోజినీ నగర్లో పూర్తిస్థాయి మహిళా సిబ్బందితో కూడిన దీనికి సఖీ డిపో అని పేరు పెట్టారు. ఇందులో డిపో మేనేజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా సిబ్బంది మొత్తం మహిళలే ఉంటారని, దీనికోసం మొత్తం 225 మందిని కేటాయించామని మంత్రి పేర్కొన్నారు. వీరిలో 89 మంది డ్రైవర్లు, 134 మంది కండక్టర్లు ఉన్నారని చెప్పారు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న మహిళలు రవాణా రంగంలో తమ హక్కులను పొందాలనే ఉద్దేశంతో ఈ డిపోను ప్రారంభించినట్లుగా మంత్రి వెల్లడించారు. నెక్స్ట్ వన్, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా ఇటీవల ప్రకటించిన రాష్ట్రం? విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ డిక్లేర్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ఎమినెంట్ స్పిరిచువల్ గురు కనకదాస యాజ్ ఏ స్టేట్ ఫెస్టివల్? ఏ రాష్ట్రం అండి? ఆంధ్రప్రదేశ్. చూద్దాం. తన కీర్తనల ద్వారా సమాజంలోని అసమానతల్ని రూపుమాపి ప్రజల్ని చైతన్యపరిచిన ఆధ్యాత్మిక గురువు కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. మరి ఈ నెల 18న ఆయన జయంతి నిర్వహణకు ఉత్తర్వులను జారీ చేసింది. 18 రాష్ట్ర స్థాయిలో అంతఃపురంలో కనకదాసు జయంతిని నిర్వహించనున్నారు. ఓకే, దీంతో పాటు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నిర్వహించాలని పేర్కొనడం చూడవచ్చు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ నిఘా విభాగాధిపతిగా భారత సంతతికి చెందిన ఎవరిని నియమించారు? యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్టెడ్ డొనాల్డ్ ట్రంప్ has appointed who of Indian origin as the head of the country's intelligence department? ఎవరండి? ఆప్షన్ ఏ అండి, తులసి గబార్డ్. చూద్దాం. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ నిఘా విభాగాధిపతిగా భారత సంతతికి చెందిన తులసి గబార్డ్ను 2024 నవంబర్ 14న నామినేట్ చేశారు. ఆమెను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ప్రతిపాదించారు. ఈ నామినేషన్ ఖరారైతే జాతీయ భద్రతా ఏజెన్సీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో పాటు దాదాపు 18 యుఎస్ నిఘా సంస్థలు ఆమె పర్యవేక్షణలో ఉంటాయి. ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై సిఫారసులు చేయడానికి ఎవరి అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు? ఎ సింగిల్ మెంబర్ కమిషన్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ హూస్ chairmanship to take recommendations on SC classification in the state of Andhra Pradesh? Answer option B అండి, రాజీవ్ రంజన్ మిశ్రా. రాజీవ్ రంజన్ మిశ్రా. ఎస్సీ వర్గీకరణపై నిర్దిష్టమైన సిఫారసులను సూచించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్ 15న విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. తూర్పు సెక్టార్లో భారతదేశం నిర్వహించిన ట్రై సర్వీసెస్ సైనిక వ్యాయామం పేరేమిటి? What is the name of the tri-services military exercise conducted by India in the eastern sector? Answer options అండి, పూర్వీ ప్రహార్. ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవంగా ఏ రోజును పాటిస్తారు? Which day is observed as a World Radiography Day? Answer option B అండి, నవంబర్ 8. న్యూఢిల్లీలో యాంటీ టెర్రర్ కాన్ఫరెన్స్ 2024 ఏ ప్రభుత్వ సంస్థ నిర్వహించింది? Which government agency organized the Anti-Terror Conference 2024 in New Delhi? Option C అండి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA. గ్రామీణ భారతదేశంలో స్టెమ్ విద్యను ప్రోత్సహించేందుకు రోహిణి నాయర్ ప్రైజ్ 2024 ఎవరికి లభించింది? Who was awarded the Rohini Nayar Prize 2024 promoting STEM education in rural India? Option B అండి, అనిల్ ప్రధాన్.
5G గ్రామీణ కనెక్టివిటీ కోసం మిల్లీమీటర్ వేవ్ ట్రాన్స్సీవర్ను అభివృద్ధి చేయడానికి ఇటీవల ఏ రెండు సంస్థలు ఒప్పందంపై సంతకం చేశాయి? విచ్ టూ ఆర్గనైజేషన్ రీసెంట్లీ సైన్డ్ అన్ అగ్రిమెంట్ టు డెవలప్ ఏ మిల్లీమీటర్ వేవ్ రిసీవర్ ఫర్ 5G రూరల్ కనెక్టివిటీ? ఆప్షన్ ఏ అండి C.DOT మరియు IIT రూర్కీ. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.